పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ అండ్ లేటెస్ట్ సెన్సేషన్ అయిన కాటమరాయుడు సెన్సార్కి వెళ్ళింది. 2 గంటల 15 నిమిషాలకు కొంచెం ఎక్కువగా ఉన్న కాటమరాయుడు అదిరిపోయిందని ఫిల్మ్ నగర్లో డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా పవన్ స్టైలింగ్, టైమింగ్తో పాటు బ్రదర్స్తో చేసిన సెంటిమెంట్ సీన్స్ సూపర్ అంటున్నారు. శృతి హాసన్ పవన్ల మధ్య నడిచిన ట్రాక్ కూడా కొత్త ఫీల్తో ఉండి బాగా పేలిందని అంటున్నారు. సినిమా అంతా పవన్ మీదే బేస్ అయి నడుస్తుందట. ఇక కాటమరాయుడు తమిళ సినిమా వీరంకి రీమేక్ అంటూ ప్రచారం జరిగిన పవర్ స్టార్ ప్రెజెన్స్ తో ఆ ఛాయలేవి మచ్చుకు కూడా కనిపించలేదని అంటున్నారు. ఇక అనూప్ అందించిన సాంగ్స్ పిక్చరైజేషన్ తర్వాత హైలైట్ గా నిలిచే రేంజ్ లో ఉన్నాయట. అలాగే ఆర్ఆర్ కూడా పవర్ఫుల్ గా దుమ్ము లేచిపోయేలా ఉందట. రైల్వే స్టేషన్ ఫైట్ అయితే సినిమాకే హైలైట్ అని, ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా విజిల్స్ వేసేంత వైబ్రేటింగ్ గా ఉందని అంటున్నారు. సో ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది కాబట్టి 24 రిలీజ్ డేట్ అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. నగరంని ఒక పెద్ద హిట్ చేయడానికి ఇన్ఫాక్ట్ మహానగరం తమిళలో రిలీజ్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ముందు రోజే 3 days బిఫోర్ సెల్ఫ్ దే షోడ్ టు ద మీట్. చాలా మంది దే ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మనం యాక్చువల్లీ సందీప్ నేను ఇద్దరు వి వర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్. సో there's only one thing